నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నా పేరు చిరంజీవి ఇక డీటెయిల్స్ చూద్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి హెచ్ఎం టీవీతో మాట్లాడిన ఆయన మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు వంటి అంశాలపై చర్చించారని చెప్పారు మహానాడులో తీర్మానాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు అధికారం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో అంచనాలకు మించి జనాలు వస్తున్నారని రేపు సభకు లక్షల మంది రాబోతున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు రాయలసీమ ముఖచిత్రం మారబోతోందని చెబుతున్న మంత్రి పయ్యావుల కేశవ్తో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ మహానాడుకు రాయలసీమ నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా తరలి వచ్చారు టీడీపీ ప్రతినిధుల సభలో పెద్ద ఎత్తున నేతలు పాల్గొనే పరిస్థితుంది ప్రస్తుతం పయ్యావుల కేశవ్ మన దగ్గర ఉన్నారు మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు చెప్పండి నిన్న చాలా తీర్మానాలు ప్రవేశపెట్టారు ఈ రోజు కూడా చాలా తీర్మానాలు ప్రవేశపెట్టారు ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటిదే తెలుగుదేశం పార్టీ ప్రజల స్వరాన్ని పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ దగ్గర నుంచి తీసుకుని దాన్ని ప్రభుత్వంలో అమలు చేసే విధానమే మా మహానాడు ప్రధానమైనటువంటిది మొదటి రోజు మొత్తం కూడా పార్టీ దశని ఏ రకంగా తీసుకెళ్లాలి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది రెండవ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో వివిధ సాగునీటి రంగం కావచ్చు విద్యుత్ రంగం కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇట్లా వీటన్నింటి మీద కూడా లోతైనటువంటి చర్చ జరుగుతూ ఉంది దీంట్లో ఆ వేదిక ద్వారా వచ్చేటువంటి సలహాలు సూచనలు అన్నింటినీ కూడా ప్రభుత్వంలోకి అమలు చేస్తూ మరోవైపు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని కూడా అటు పార్టీ దృష్టికి తీసుకెళ్లడం కూడా ఈరోజు ప్రధాన లక్ష్యంగా సాగుతూ ఉంది ఇది డెఫినెట్లీ హిస్టారికల్ మూమెంట్ ఎందుకనంటే ఇన్ని మహానాడులు నేను దగ్గర నుండి చూశాను కడప క్షేత్రంలో జరుగుతున్నటువంటిది అతి అద్భుతమైనటువంటిదని నేను చెప్పాలి మేము యాక్చువల్గా యూజువల్గా మా డెలిగేట్స్ అరౌండ్ 10,000 to 15,000 మధ్యలో హాజరవ్వాల్సిన దగ్గర మొదటి రోజు 45,000-50,000 రెండవ రోజు అదే రావడం మరి రేపు బహిరంగ సభ ఉంది సో ఇవన్నీ చూస్తే ఉత్సాహం క్షేత్రస్థాయిలో ఏమాత్రం ఉంది అనేటువంటిది కష్టం కనపడుతూ ఉంది ఒకటి చెప్పండి అంటే లోకేష్ ఇంపాక్ట్ స్పష్టంగా దీంట్లో కనిపిస్తుంది ఆయన శాసనాల్లో కూడా స్పష్టంగా కీలకమైన ఆదేశాలు ఉన్నాయి వీటి ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది తరం మారుతుంది స్వరం మారుతుంది అనేటువంటిది ఏదైతే చెప్పామో ఎస్ దిస్ ఇస్ ఎ న్యూ జనరేషన్ కమింగ్ ప్రతి స్టేజ్లోనూ గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో కూడా నూతనంగా వచ్చేటువంటి వాళ్ళని అకామిడేట్ చేయాలి అనేటువంటిది పార్టీ లక్ష్యం ఇవాళ లోకేష్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో 6 శాసనాలను వాటిని మహాసభ ఆమోదించింది జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆమోదించాడు సో అంటే ఇట్స్ ఎ వెల్ క్లియర్ పాత్ ఏంటి అని అంటే పార్టీలో నూతనోత్సాహాన్ని నింపడం కోసం నూతనంగా వచ్చేటువంటి యంగ్స్టర్స్ని పికప్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ముందుకు సాగుతూ ఉంది అందులో భాగంగానే లోకేష్ ప్రవేశపెట్టినటువంటి 6 శాసనాలని కూడా ఆమోదించడం జరిగింది క్షేత్రస్థాయిలో ఇంకా కూడా క్లియర్గా వినపడతా ఉంది లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనేటువంటిది కార్యకర్తల నుంచి వస్తూ ఉంది నాయకుల నుంచి వస్తూ ఉంది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్ ఎందుకు అనంటే గ్రామ స్థాయిలో కొత్త కమిటీలు వేసుకుంటాం మండల స్థాయిలో వేస్తాం రాష్ట్ర స్థాయిలో స్టేట్ కమిటీని వేసుకుంటాం తర్వాత పొలిట్ బ్యూరోని వేస్తాం ఈ ప్రక్రియలో అప్రాపరియేట్ టైంలో డెఫినెట్లీ ఈ నీడ్స్ టు బి ఎలివేటెడ్ దాంట్లో ఇట్స్ ఎ న్యాచురల్ కోర్స్ ఇదేదో పైన నుంచి కాదు కింద నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఆయన పాదయాత్ర తర్వాత ప్రజలతో పార్టీతో మమేకమైనటువంటి తీరు ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది మహానాడు తర్వాత రాయలసీమ మీద కావచ్చు రాష్ట్రం మీద కావచ్చు ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది ఈ అభివృద్ధి విషయంలో కావచ్చు పార్టీ డెవలప్మెంట్ విషయంలో డెఫినెట్గా మీరు చూశారు రాయలసీమ డిక్లరేషన్ అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇప్పటికే రాయలసీమకే అత్యధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇవ్వనంత పెద్ద మొత్తంలో హంద్రీనీవాకు డబ్బులు ఇవ్వడం అంటే కేవలం చంద్రబాబు గారి డెసిషన్ అది రాయలసీమని మనం హైయెస్ట్ ప్రయారిటీలో పుష్ చేయాలి అని అట్లాగే ఉత్తరాంధ్ర మీద కూడా ఫోకస్ ఉండబోతా ఉంది రాయలసీమ ఈజ్ గోన్ టు బి ది హబ్ ఫర్ నెక్స్ట్ కమింగ్ 4 years ఒకవైపు అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేస్తాం రెండో వైపు ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేస్తాం ఇవన్నింటి మీద కూడా రాయలసీమ రూపురేఖల్ని మార్చేదానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం యొక్క సంబంధాలు అదేవిధంగా మౌలిక వసతుల అభివృద్ధి వీటి మీద కూడా డిస్కస్ జరిగినట్లుంది ఎలాంటి అంశాలు ఇప్పుడు కొనసాగుతుంది మౌలిక వసతుల మీదే డిస్కషన్ జరుగుతూ ఉంది కేంద్రం డెఫినెట్లీ సపోర్టివ్ దాన్నే మేము చెప్పేటువంటి ప్రయత్నం చేశాం ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి అవన్నింటినీ కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటన్నింటినీ వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ మీద చూసుకుంటే మంత్రి పయ్యావుల కేశవ్ కీలకంగా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కింద నుంచి ఏదైతే స్థానిక నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ వైపు నుంచి కూడా నారా లోకేష్ నాయకత్వం రావాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనకి ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కావాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర యొక్క పురోగతి మానాడు తర్వాత ఈ మానాడు యొక్క
పాత్ర స్పష్టంగా ఉంటుందని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ డిమాండ్ చెప్తున్నారు పరిస్థితి. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, మానాడ్ నుంచి.